డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు వేళైంది. నేతల మధ్య సవాళ్ల పర్వం మొదలైంది. దమ్ముంటే అసెంబ్లీకి రండి అంటూ అధికార పక్షం సవాల్ విసురుతోంది. మరి వైసీపీ రియాక్షన్ ఏంటి? ఈసారైనా ఊ అంటారా లేక ఊహు అంటారా? శాసన మండలిలో మంటలు కంటిన్యూ అవుతాయా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి ప్రారంభమవుతుంది. ఈసారి సమావేశాలు వారం పాటు నిర్వహించే అవకాశం ఉంది. దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని తక్కువ రోజుల్లోనే అసెంబ్లీని ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ఇచ్చిన 6 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులను తీసుకురానుంది సర్కార్. వీటితో పాటు మరికొన్ని బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. బిల్లుల విషయంలో రేపటి కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశాల్లో కూడా అసెంబ్లీకి రాబోము అంటూ ఇప్పటికే వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. తమ నేతకు ప్రతిపక్ష హోదా, మాట్లాడడానికి తగినంత సమయం ఇస్తేనే వస్తామంటోంది వైసీపీ. అయితే కూటమి నేతలు మాత్రం సవాల్ విసురుతున్నారు. ఫుల్ నాలెడ్జ్ తో రండి, చర్చిద్దాం అంటూ ఆహ్వానిస్తోంది. చర్చించడానికి ప్లేస్ మీరు డిసైడ్ చేసినా సరే, మేము డిసైడ్ చేసేది కూడా రెడీ అనే విషయం కూడా తెలియజేస్తాం. ఫుల్ నాలెడ్జ్తో తీసుకురండి, విత్ రికార్డ్స్ తీసుకురండి. నేను విత్ రికార్డ్స్ తీసుకొచ్చేకి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. విమర్శలు చేయడం కాదు, అసెంబ్లీకి వస్తే మీరేం చేశారో మేమేం చేశామో మాట్లాడుకుందాం అంటోంది అధికార కూటమి. వాళ్ళ మంత్రులుగా పనిచేసినప్పుడు వాళ్ళ శాఖల ద్వారా ఏం చేశారో, వాళ్ళ నియోజకవర్గానికి ఏం చేశారో రావాలి, చర్చించాలి. అంతేకాకపోతే మీరు ఎలాగో అసెంబ్లీకి రాలేరు, ఓడిపోయారు, డిపాజిట్లు కూడా లేవు. మరి మీ పులివెందుల ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీ పులివెందుల ఎమ్మెల్యే గారితో ఏమేమి డిపార్ట్మెంట్ల నుంచి ఏమేమి క్వశ్చన్లో రైట్ చేయించండి, మేము జవాబు చెప్పడానికి, మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మంత్రి కొల్లు రవీంద్ర సైతం వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదా అంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ ఇవన్నీ మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి, మాట్లాడదాం, చర్చిద్దాం. మీకు దమ్ము ధైర్యం లేదు, అమరావతి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు లేదు. వైసీపీ మాత్రం అసెంబ్లీకి రాకూడదు అని నిర్ణయించుకుంది. శాసన మండలికి వైసీపీ ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మెడికల్ కాలేజ్లు సహా పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. దీంతో మండలిలో పొలిటికల్ హీట్ ఉండనుంది. ఏ కార్యక్రమాలైతే ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందిందో ఆ యొక్క వైఫల్యాన్నింటినీ కూడా ఎండగట్టే రకంగా తప్పకుండా ప్రజా సమస్యలన్నింటి కూడా కౌన్సిల్లో మాట్లాడతాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరోవైపు అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమీక్షించారు. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లు, భద్రతపై సీఎస్, డీజీపీతో పాటు ఉన్నతాధికారులతో చర్చించారు.